ఫ్రెండ్స్ నేను ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాను అనమాట. డీమార్ట్లో మన టెక్నాలజీకి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే మీకు చూపిస్తున్నాను. అలాగే వాటి యొక్క ప్రైజెస్ ఎంత ఉన్నాయి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల మీకు ఉపయోగపడేటువంటి థింగ్స్ అన్ని కూడా మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మన డీమార్ట్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎవరిని ఫస్ట్ అన్న వీడియోస్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ టిక్ ఛానల్. ఫ్రెండ్స్ నేను మీకు చూపించేటువంటి ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. అంతే తప్ప డీమార్ట్లో కనిపించినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకైతే చూపించట్లేదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్ అనమాట. అంటే ఎల్ఈడీస్ అయితే కావు, ఇవి మనకి ట్యూబ్స్ అనేటువంటివి ఉన్నాయి. మనకి ఫ్రంట్ సైడ్ 2 ట్యూబ్స్, బ్యాక్ సైడ్ 2 ట్యూబ్స్ అయితే ఉండడం జరిగింది. ఇది మన డీమార్ట్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. పైన స్విచ్ అయితే ఉంది, అది క్లిక్ చేస్తే ఒక సైడ్ ఉన్నటువంటి ట్యూబ్స్ అయితే వెలుగుతాయన్నమాట. సో మళ్ళీ ప్రెస్ చేస్తే సెకండ్ టైం ఉన్నటువంటి ట్యూబ్స్ వెళితే మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఆగిపోవడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చినప్పటికి మనకి 599 అయితే అవైలబుల్ ఉంది. ఈ డీమార్ట్ వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్రోడక్ట్ అనమాట. సో ఓకేనా గైస్. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇది హెయిర్ ట్రిమ్మర్. ఇది మన డైరెక్ట్ డీమార్ట్ వాళ్ళదే. అయితే దీని మన ప్రైస్ చూసినట్టయితే 399 అయితే ఉండడం జరిగింది. సో దీని యొక్క స్పెక్స్ అన్ని కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. వీడియో పాస్ చేసుకుని అయితే చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి నెక్ కుషనింగ్ అనమాట. అంటే మనం ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేసినప్పుడు కార్లోనే అక్కడ మనకి నెక్ అనేటువంటి పెయిన్ రాకుండా ఏదైతే పెట్టుకుంటాం అన్నమాట. మా వాడైతే దీంతో ఆడుకుంటున్నాడు మరి. దీంతో పొట్ట కూడా కావాలంట. సో ఎక్కడైనా పొట్ట కావాలనుకుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పాడేయండి, అక్కడ ఉంటాయి కదా బెల్ట్, ఆ బెల్ట్ అయితే పెట్టేసుకుంటాడు వీడు. ఫుల్ అల్లరమాట వీడు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జెబ్రాన్కి సంబంధించి స్టోమ్. ఇది కంప్లీట్ మన హెడ్సెట్. ఇది మనకు ఆన్లైన్లో అయితే మనకు అస్సలు దొరకట్లేదు, చాలా వెతికాను. బట్ ఇది మనకి డీమార్ట్లో మాత్రమే దొరుకుతుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో బాక్స్ మీద దీని ప్రైస్ అయితే 799 అయితే ఉండడం జరిగింది. బట్ ఇది మనకి 399కే అవైలబుల్గా అయితే ఉందన్నమాట మన డీమార్ట్ షోరూమ్లో అయితే. ఒకసారి దీని అయితే పెట్టుకోవడానికి మనకి ఆప్షన్ కూడా ఉంది. సో నేను పెట్టుకుని బేస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే చూస్తున్నాను ఇక్కడ. సో చూసినట్టయితే మన బేస్ చాలా బాగుంది అనమాట. బేస్ లవర్స్ అయితే పక్కాగా దీని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అంత బాగుంది. మీరు బ్లైండ్గా పర్చేస్ చేసేయండి. ఇది బేస్ లవర్స్ నాకు అంత బాగా నచ్చింది అనమాట ఈ యొక్క ప్రోడక్ట్ అనేటువంటి డీమార్ట్లో. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ట్రిమ్మర్ మాట. మనకి జస్ట్ ట్రిమ్మర్ అయితే కాదు, జస్ట్ మనం క్లిప్స్ అనేటువంటి మార్చుకోవాలి. ఇది మనకి డీమార్ట్ వాళ్ళ ప్రోడక్ట్ అయితే కాదు, ఇది DGZ అనే కంపెనీ మాట. నేను ఎప్పుడైతే ఈ కంపెనీ అయితే వెళ్ళలేదు. సో దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 649 రూపీస్ అయితే అవైలబుల్ ఉంది. దీని స్పెక్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు వీడియో అయితే పాస్ చేసుకుని అయితే చూడండి గైస్. దీని స్పెక్స్ అన్ని కూడా మీకు అయితే అర్థమవుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇది పోర్టబుల్ రీఛార్జబుల్ ఫ్యాను, అలాగే మనకి 13 పీస్ ఎల్ఈడి లైట్స్ అనేటువంటి ఉన్నాయన్నమాట. ఇది మనకి 12 to 15 అవర్స్ అనేటువంటి ఛార్జింగ్ పెట్టుకుంటే 2 అవర్స్ అయితే మన హై స్పీడ్లో తిరుగుతుందని ఇక్కడ స్పెక్స్లో అయితే ఉండడం జరిగింది. ఒక్కసారి మీరు క్లియర్గా అయితే చూసుకోండి. దీని యొక్క ప్రైస్ వచ్చినప్పుడు మనకి 1000 రూపీస్ మాట. 999 అనేది దీని యొక్క ప్రైస్ అయితే ఉండడం జరిగింది. ఇది మనకు బాక్స్ మీద ఉన్నటువంటిది. సో ఇది మనం ఫిజికల్ వారీగా కూడా చూద్దాము. సో ఫిజికల్ వారీగా చూసినట్టయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కింద మనకి 2 స్విచెస్ అయితే ఉన్నాయి. ఒకటేమో ఫ్యాన్ తిరగడానికి కంట్రోలింగ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే లైటు. దీన్ని మనం టిల్ట్ అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అప్ అండ్ డౌన్ ఎలాగా మార్చుకోవచ్చు. సో చూస్తున్నారు కదా. సో అలాగే నేను ఇంకా ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందులో ఒకరిద్దరు అయితే మిస్ అయ్యారు. సో వాళ్ళు చూస్తే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూస్తున్నాను. సో ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి, మొత్తం క్లాత్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో బాటిల్ అయితే దొరికింది, భలే ఉందిలే. మా వాడు ఏంటంటే ఇక్కడ ఈ బ్యాగ్ అయితే పరిగెడుతున్నాడు చూడండి. ఆ పక్క పర్సన్ చూసారా, ఎవరి రెడ్ ఫ్లవర్ కూడా అన్నట్టు చూశాడు. మా వాడు దాన్ని కవర్ చేసుకుంటా ప్రైజ్ ట్యాక్స్ అన్ని చూపిస్తా పెద్ద హడావిడి చేస్తాడు. బట్ బ్యాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి బేసిక్ లెవెల్ ఇయర్ ఫోన్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేప్పటికి 79 రూపీస్ అయితే ఉంది. జస్ట్ బేసిక్ లెవెల్ మాత్రమే, దీని అయితే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చి మనకి క్రాంప్టన్ కంపెనీ నుండి ఐరన్ బాక్స్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, హెవీ వెయిట్ అనేటువంటిది ఏమీ లేదు. బట్ కలర్ అనేటువంటి చాలా బాగుంది అనమాట. సో ఫస్ట్ కలర్ చూడగా నాకు నచ్చి తీసానమాట. తీసి కంప్లీట్గా చూసాను, చాలా బాగుంది. మనకి దీని యొక్క ప్రైజ్ వచ్చేటప్పటికి ఎంత అంటే 449 రూపీస్ అయితే ఉంది దీని యొక్క ప్రైజ్ అయితే. సో నెక్స్ట్ వచ్చి మనకి పిగియన్ కంపెనీ నుండి మిక్సర్ గ్రైండర్. ఇది EVA అన్నమాట మోడల్ నెంబర్. ఇది మనకి 2+2 ఇయర్స్ వారంటీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడికి మీకు కనిపిస్తుంది కదా. అలాగే 750 వాట్స్ మోటార్తో వస్తుంది. అలాగే ABS కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి షేక్ అనేటువంటిది అవ్వదన్నమాట. సో మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఈ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. సో స్పెక్స్ అన్నీ కూడా వీడియో పాస్ చేసుకుని అయితే మీరు చూడడం వల్ల మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ పక్కన చూసినట్టయితే లోపల ఏమేమి థింగ్స్ ఉంటున్నాయి, వాటి వల్ల యూజ్ ఏంటి అనేది ఉంది. అలాగే మనం బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి ఏమీ లేదు, సేమ్ అదే నార్మల్. అదే మనం పైన వచ్చినట్టయితే దీని యొక్క కాస్ట్ అలాగే ఇన్ఫర్మేషన్ అంత ఉంది. కాస్ట్ బాక్స్ మీద 4295 అయితే ఉంది. మనకి ఇది డీమార్ట్లో అయితే 1999 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చిన మనకి ఇది ఒక పోర్టబుల్ రీఛార్జబుల్ ఫ్యాన్ అనమాట. ఇందాక దానికంటే చాలా చిన్నగా ఉంది. సో ఇదైతే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి మైక్రో USB పోర్ట్ ఉంది కదా. సో ఆ పోర్ట్ ద్వారా మనం అయితే దీన్ని ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రంట్ 2 స్విచ్లు అయితే ఇవ్వడం జరిగింది. LED లైట్ ఒకటి, నెక్స్ట్ ఫ్యాను.
సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి విగా కంపెనీ వాళ్ళ యొక్క హెయిర్ డ్రైయర్ అనమాట. సో ఇది విగా కంపెనీ మనందరూ తెలిసిందే కదా. దీని యొక్క స్పెక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది మనకి 2 years వారంటీ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 1000 watts అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పుడు మనకి 450 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో ఓకేనా గైస్, ఇదైతే చాలా స్టైలిష్గా అయితే ఉంది లుక్ అనేది. సో ఓకే, మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బటర్ఫ్లై ఐరన్ బాక్స్ మాట, ఇది చాలా బాగుంది లుక్ అనేటువంటిది. అయితే దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 500 రూపీస్ అయితే అవైలబుల్గా ఉంది. దీని స్పెక్స్ కావాలనుకుంటే వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ అనమాట, బజాజ్ కంపెనీ నుండి. దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి 449 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఇవి మాట కంప్లీట్గా మనకి వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అనేటువంటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.